హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడి. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, దేవుని పిల్లలమైన మనము ప్రభువునందు ఏక మనస్సు గలవారమై ఉండాలంట, ఏక మనస్సు కలిగి జీవించాలంట. ఈరోజు సంఘాల మధ్య విభేదాలు, దైవజనుల మధ్య విభేదాలు, యూట్యూబ్లో చాలామంది ఒకరిపైన ఒకరు కౌంటర్స్, ఇవన్నీ కాదు. దేవుని ప్రేమ ప్రకటించబడాలి, దేవుని సువార్త ప్రకటించబడాలి, దేవుని యొక్క ప్రేమ అన్యులు అనుభవించాలి, ప్రేమ వెల్లడి చేయబడాలి, ఐక్యత అనేది కనపరచబడాలి. అవును, క్రీస్తు యేసు సంఘముగా పిలువబడుతున్న మనము సహనములోను, ఓర్పులోను, ప్రేమలోను, ఇంకా ఒకరితో ఒకరు సహకరించుకునే విషయంలోనూ, ఒకరితో ఒకరు నిలబడే విషయంలోనూ, అన్ని విషయములలోనూ సంఘముగా ఐక్యత కలిగి ఉండాలని, ఏక మనస్సు కలిగి ఉండాలని, దైవికమైన కార్యముల విషయమై మనం ఏక మనస్సు కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకరు లెఫ్ట్ ఒకరు రైట్ అంటే కుదరదండి. దేవుని యొక్క స్వార్థ ప్రకటించబడాలన్నా, దేవుని నామం మహిమపరచబడాలన్నా, దేవుని నామము ఘనపరచబడాలన్నా, హెచ్చించబడాలన్నా, మనం జీవించే జీవన విధానం ద్వారంగా దేవుని నామానికి మహిమ రావాలన్నా, సంఘములో విభేదాలు, మరి గొడవలు, ఇలాంటి మనస్పార్థాలు రాకుండా జీవించాలన్నా, మరి పరిశుద్ధ సంఘమైన దేవుని పిల్లలందరూ కూడా ఏక మనస్సు కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒకరినొకరు సహించుకుంటూ, ప్రతి విషయంలో ప్రభువుకు లోబడుతూ ఏక మనస్సు గలవారమై మనం ముందుకు సాగినప్పుడు సంఘము వర్ధిల్లుతుంది. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.